జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి రైకల్ మండలం అల్లిపూర్ అయోధ్య గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్పర్సన్ మాట్లాడుతూ ఇచ్చిన హామీలను 100% నెరవేర్చగల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, ఉపాధి హామీ కూలీలకు 400 రూపాయల కూలీ పెంచి ఎండాకాలంలో అదనంగా 50 రూపాయలు ఇచ్చేందుకు మేనిఫెస్టోలో పెట్టారని తెలిపారు. ఇప్పటి వరకు 6 గ్యారంటీ పథకాలతో ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లో 5 గ్యారంటీలను అమలుపరిచి మహిళా సంక్షేమంకే పెద్దపీట వేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. అలాగే రానున్న రోజుల్లో ఇల్లు లేని నిరుపేదలందరికీ ప్రత్యేకంగా ఇందిరమ్మ గృహ నిర్మాణం, అలాగే 5 లక్షల రుణ సదుపాయం కల్పించడంలో జీవన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ప్రతి నిరుపేద కుటుంబానికి గూడు ఉండే విధంగా చేస్తున్నారని, దానికి మాది గ్యారంటీ అని అన్నారు. బీడీ కార్మికుల కొరకు ప్రత్యేకంగా జగిత్యాలలో పిఎఫ్ ఆఫీస్, ఆసుపత్రి, జగిత్యాల జిల్లా కేంద్రంలోని పాస్పోర్ట్ ఆఫీస్ ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపుతారని పేర్కొన్నారు. రాబో రోజుల్లో ఖచ్చితంగా హామీలను నెరవేర్చే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, చేతి గుర్తుపై ఓటు వేసి జీవన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉపాధి హామీ కూలీలను కోరారు. 7వ నెల తర్వాత మీ అందరికి సిలిండర్ పైసలు పడతాయి, ఉచిత కరెంట్ వస్తుంది. ఇక మీరు ఫ్రీగా అంటే జంగాల కంట రాలేని ఊర్ల పంట అన్ని ఊర్లలో తిరగవచ్చు. యావత్ రాష్ట్రం మొత్తం మీరు తిరగవచ్చు. అవునా? ఇంకా మీకు బీడీలు చేస్తారా మీరందరూ? మీకు 232 రూపాయల మజూరు హజార్కి. మరి 32 రూపాయలు అయితే మరి జీవన్ రెడ్డి గారు ఏం చేసిరు? నేను 70 రూపాయలు పెంచుతా అని చెప్పి, అంటే మొత్తం ఎంత చేసిరు? 300. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత వచ్చేది 300 రూపాయలు. మీకు 300 రూపాయలు వస్తుంది. మీకు ఇక్కడ జగిత్యాల మీకు ఇక్కడ హాస్పిటల్ ఉందా? మీకు పిఎఫ్ హాస్పిటల్ ఉందా? శాంక్షన్ అయింది. ఇక్కడ శాంక్షన్ అయిందా? అది కూడా జీవన్ రెడ్డి గారు కట్టిస్తారు. మీకు ఆఫీస్ అయినా ఇక్కడ ఉందా? ఈ బీడీ చేసే ఆఫీస్ ఉందా? అది జగిత్యాల్లో పెద్దది అవుతుంది. హాస్పిటల్ పెద్దది అవుతుంది. ఇక్కడ హాస్పిటల్ కట్టిమని మీకు ఏదైతే అన్నారో ఇక్కడ శాంక్షన్ అయింది అని అది ఇక్కడ కూడా కట్టిస్తారు. జగిత్యాల్లో పెద్ద ఆఫీస్ అవుతుంది మీకు. అంటే ఇవాళ ఎలక్షన్ల కోసం మేము రాలేదమ్మా. మేమేదో ఎలక్షన్ల కోసం ఇప్పుడు వచ్చినట్టు మీకు కనబడుతుంది. జీవనం ఎప్పుడైనా ఎలక్షన్ల కోసం ఇట్లా తిరుగుడు కాదు. ఆయన మామూలు టైములనే వస్తారు. ఎలక్షన్ లో మీకు అభిమానం ఉంటే వేస్తారు, లేకపోతే లేదు. కానీ నేను పని కోసం మాత్రం మీ దగ్గరకు వస్తా. మీకు ఏం పని కావాలో చేస్తా. ఈ అల్లిపూర్కి కానీ ఈ రాయకల్కి కానీ ఏదైనా ఎన్ని పైసలు పెట్టిండు, ఏమేం చేయించుడు మీకైతే తెలుసు. మేమంటే మొన్న కొత్తగా వచ్చిన వాళ్ళం. ఆయన గత 46 సంవత్సరాలుగా ఇక్కడ మీ మధ్యలో ఉంటాడు, రైతుల మధ్యలో ఉంటాడు, మీ అందరి మధ్యలో ఉంటాడు. మీకైతే తెలుసు జీవనాన్ని ఏంటిది అనేది. మరి ఆయన గురించి మనం ఆలోచించి స్థానికంగా రేపు ఏ సమస్య వచ్చినా ఏదేమైనా మనకి ఎలాంటి కడుపు వచ్చిందా కాళ్ళు వచ్చిందా ఆయన ఏస్తాడో చేయడా. మరి మీ అందరి కోసం ఆలోచించే పార్టీ ఏదైనా ఉందంటే చేతి పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి వాళ్ళ జీవనాన్నకు ఓటేస్తే రేపు పొద్దున మన కూలీలు పెరుగుతాయి. 4000 పెన్షన్ అవుతుంది. ఇప్పుడు అందరికి చాలా మందికి పెన్షన్ వస్తలేదనే బాధ కూడా ఉంది. ఆ బాధ ఏంటి అని అంటే ఎలక్షన్ కోడ్ వల్ల యావత్ భారతదేశంలో ఏ పని కాదు ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి. జూన్ వరకు ఎలక్షన్ కోడ్ ఉందమ్మా, 6వ నెల వరకు. ఈ భారతదేశంలో నువ్వు ఏ పని తలపెట్టినా నీ ఇంటికి కూడా రోడ్డు కూడా నేను వేయలేను. ఇప్పుడు యావత్ భారతదేశంలో ఎలాంటి పనులు జరగవమ్మా. ఏదున్నా ఎలక్షన్ తర్వాత జరుగుతాయి. 7వ నెల నుంచి మొదలైతే పనులు. మీకు పెన్షన్లు అయినా ఎవరైనా బీడీలు చేయని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి మహాలక్ష్మి పథకం కింద 2500 వస్తాయి. ఇక మీకైతే ఏవైతే ఇప్పుడు ఉచిత పథకాలు రాలేవో అవి కూడా ఎలక్షన్ కోడ్ తర్వాత మీకు రాని వాళ్ళకి అమలైతాయి. నాకు ఎందుకు వస్తలేదు, పక్క నాకు వస్తుంది, నాకు వస్తలేని ఎవ్వరు కూడా